ఓం శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఆదిశంకరుల యొక్క ప్రియ శిష్యులు 14 శ్లోకాలు చెప్పిన తర్వాత 4 శ్లోకాలు, చివరిగా 4 శ్లోకాలు శంకరాచార్యుల వారు ఈ భజగోవింద స్తోత్రాన్ని ముగిస్తూ చెప్పి ఉన్నారు. ఇవి అద్వైత మార్గంలో నడిచే ప్రతి సాధకునికి కూడా సూటిగా ఆయన బోధించినటువంటివి. అందులో మొట్టమొదటగా ఒక శ్లోకాన్ని మనం తీసుకుందాం. ఈ ప్రపంచంలో మనం సాధించడానికైనా సరే ఆరోగ్యకరమైనటువంటి శరీరము ప్రధాన సాధనము. దీంట్లో ఇంకా వివాదం అనేటువంటిదే లేదు. శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం అన్నారు కదా పెద్దలు. అయితే అలాంటి దేహాన్ని భోగాలకే పరిమితం చేసి రోగాల పుట్టగా మార్చేస్తే మన పురోగతికి ప్రతిబంధకం అవుతుంది. ఏమిటి మన పురోగతి? దేనిలో? లౌకికంగా తీసుకున్న శరీరం అనేటువంటి సహకరించకపోతే లౌకికంగా కూడా మనం ఏమీ నిర్వర్తించలేము. అదేవిధంగా పారమార్థికంగా మనం పురోగతి సాధించాలన్నా ముందు శరీరం అనేటువంటి సహకరించాలి. అంటే అది ఆరోగ్యకరంగా ఉండాలి. అలాంటప్పుడు మనం భౌతికపరమైనటువంటి వాంఛలను ఎంత తగ్గించుకుంటే మన బుద్ధికి అంత శక్తి, సంకల్ప బలం పెరుగుతాయి కదా. కేవలం దేహపరమైనటువంటి సంరక్షణకు ఆ కాంక్షలకే మన మనస్సును పరిమితం చేస్తూ పోతే ఉన్నతమైనటువంటి విషయాల వైపు దృష్టి మరలదు అని హితవు పలుకుతూ ఆయన చెప్పినటువంటి శ్లోకం ఏమిటంటే, సుఖతః క్రియతే రామా భోగః పశ్చాదంత శరీరే రోగః యద్యపి లోకే మరణం శరణం తదపి న ముంచతి పాపాచరణం అనేమంటున్నారంటే, సుఖాన్ని ఆశించి మానవులు ఇంద్రియలోలులు అవుతున్నారు. దానివల్ల శరీరం రోగాలతో నిండిపోతుంది. అలాగే లోకంలో మానవులకు మరణమే చివరి శరణమైనప్పటికీ వాళ్ళు పాపాలు చేయడం మాత్రం మానటం లేదు అని చెప్తున్నారు ఆయన. ఇది విమర్శ కాదు. ఈ శ్లోకంలో ఆయన మానవ ప్రకృతిని గురించి విచారంతో చెప్పినటువంటి శ్లోకం ఇది. ఈ జీవితం అంతా ఒక మాయ, ఒక ఊగిసలాట. ఉన్నతమైనటువంటి ఆదర్శాల నుంచి మనసు వెనక్కి పాపం వైపుది మొగ్గుతూ ఉంటుంది. నీచమైన కోరిక వైపు లాగుతూ ఉంటుంది. మనస్సు అలా లాగకుండా నిగ్రహించుకోగలిగినటువంటి వాడే జ్ఞాని అని ఆయన చెప్తున్నారు. దీని గురించి మనం విస్తృతంగా తెలియచేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇంద్రియాలు అంటే ఏమిటి, మనసు అంటే ఏమిటి, వాటిని కొంచెం లోతుగా గమనిద్దాం. శరీరం అనేటువంటి కోట అనుకుంటే దానికి ద్వారాలు ఇంద్రియాలు, అంటే జ్ఞానేంద్రియాలు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి జ్ఞానేంద్రియాలు. ఈ ఇంద్రియాలకు స్వతహాగా అవగాహన శక్తి అనేటువంటి ఉండదు. ఇప్పుడు కళ్ళు ఉన్నాయి, అవి చూస్తాయి అంతే. అదేవిధంగా ముక్కు అది వాసన గ్రహిస్తుంది, చెవులు వింటాయి, చర్మానికి స్పర్శ, జిహ్వకి రుచి. అయితే ఆ భావనలు కల్పించేది ఏమిటి ఏమనంటే మనస్సు. ఇది కనిపించినటువంటి ఒక 6వ ఇంద్రియం అనేటువంటి జ్ఞానేంద్రియాలు 6వది. ఇది కనిపించదు. కళ్ళు, మనసు కళ్ళతో గనక సంబంధాన్ని కలిగి ఉండకపోతే ఆ కళ్ళు చూస్తాయే తప్పించి అవి ఏ భావాన్ని కూడా, ఏ స్పందనని కూడా కలుగచేయవు. అదేవిధంగా శ్రవణేంద్రియాలు, మనసు దాంతో కలవకపోతే వింటాము కానీ దాని యొక్క భావం అనేటువంటి దాని పట్ల మనకి
ఏ రకమైనటువంటి ఆసక్తి ఉండదు. అంటే ఇక్కడ ఏమర్థమవుతోంది, మనస్సు అనేటువంటిది ఈ బాహ్యమైనటువంటి ఇంద్రియాలతో కలిసి, ఈ జ్ఞానేంద్రియాలతో కలిసి అది బాహ్యంగా సంచరిస్తూ ఉంటుంది, బయటికి పోతూ ఉంటుంది ఎప్పుడు కూడా. అందువల్ల మనస్సుతో కలిసినటువంటి జ్ఞానేంద్రియాలన్నీ కూడా ఒక భావనను, ఒక అభిప్రాయాన్ని, లేదా ఒక సంకల్పాన్ని, ఒక కోరికను, ఇవన్నిటిని కూడా కలుగజేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒక దేవాలయానికి వెళ్ళాం. దేవాలయానికి వెళ్ళి భగవంతుని యొక్క విగ్రహాన్ని మనం చూస్తున్నప్పుడు, ఆ మూర్తిని మనం చూస్తున్నప్పుడు మనస్సు నిశ్చలమైతే ఆ మూర్తిని అలా తదేకంగా చూస్తూ ఉంటాం. కానీ మన చూపులు విగ్రహం మీద ఉన్న మనస్సు అనేటువంటి అటు ఇటు సంచరిస్తూ ఉంటే, చుట్టుపక్కల ఎవరున్నారు, వాళ్ళు ఏమిటి ధరించారు, లేదా భగవంతునికి ఏ నైవేద్యాలు పెడుతున్నారు, ఇలాంటి వాటిపైన దృష్టి పోతుంది. అది మన ఇంట్లో పూజా మందిరంలో ఉన్నా, లేదా మంచి దేవాలయంలో ఉన్నా కూడా. అలా ఇంద్రియాలు అనేటువంటివి మనసుతో కూడినప్పుడు మనకి అనేక రకాలైనటువంటి కామనలు వస్తూ ఉంటాయి, అనేక రకాలైనటువంటి కోరికలు ఉత్పన్నమవుతూ ఉంటాయి, అనేక రకాలైనటువంటి భావనలు వస్తూ ఉంటాయి. అందులో మంచి ఉండొచ్చు, చెడు అనేటువంటి కూడా ఉండొచ్చు. అందువల్ల విజ్ఞులు ఏం చెప్తూ ఉంటారంటే, ఇంద్రియాలను అవసరమైనంత వరకే మనసు వాటితో కలిసి బాహ్యంగా ఉండాలి. చాలా సమయంలో మనసు ఆ ఇంద్రియాలని లోపలికి అది అంతర్ముఖం చెయ్యాలి అంటారంటే ఇది మనసే కారణం. మనసు బాహ్యంగా ఇంద్రియాలతో కలిసి విషయ అవగాహనని కల్పించడం అనేటువంటి అనివార్యం. ఎందుకంటే మనం జీవించాలి అని అంటే మనకి భౌతిక ప్రపంచంతో సంబంధం అనేటువంటి ఉండాలి. ఆ భౌతిక ప్రపంచంతో సంబంధం అనేటువంటి జ్ఞానేంద్రియాలతో కలిసినటువంటి మనసు కల్పిస్తూ ఉంటుంది. కానీ ఆ భౌతికమైనటువంటి విషయాలకే పరిమితం అయిపోతే మనిషి యొక్క ఉన్నతికి అవరోధం అనేటువంటి కలుగుతుంది. దీనికి ఉదాహరణగా మనం చెప్పుకుందాం. భౌతికమైనటువంటి సుఖాల పట్ల ఇంద్రియాలు కనుక ఆసక్తిని చూపిస్తూ ఉంటే, అంటే ఇక్కడ మనసుతో కూడినటువంటి ఇంద్రియాలు ఆ సుఖాల కోసం వెంపర్లాడుతూ ఉంటే, ఆ భోగలాలసత అనుభవించాలనేటువంటి తపన ఎక్కువైపోతూ ఉంటే, విషయాసక్తి ఎక్కువైపోతూ ఉంటే ఏం జరుగుతుంది? ఈ శరీరం అనేటువంటి రోగాల పుట్ట అయిపోతుంది. అంతే కదా? ఏ భోగాన్ని అనుభవించినా దాని విలువలను మనం ఏదో ఒక రుగ్మత రూపంలో చెల్లించాల్సిందే కదా. ఇంద్రియాలను ఇష్టారాజ్యంగా సంతృప్తిపరుచుకుంటూ పోతుంటే పరివసన ఫలితాలను భరించాల్సిందే. అగ్నికి ఆజ్యం పోసి ఆర్పాలనుకోవడం ఎంత అవివేకమో, కోరిందల్లా ఇచ్చి మనసును సంతృప్తిపరచాలనుకోవడం కూడా అంతే అవివేకం కదా. అయితే ప్రస్తుతం మనం ఎలా ఉన్నాము? నయనాల నుంచి నాలుక వరకు, అంటే కళ్ళ నుంచి నాలుక వరకు ఏ ఒక్క ఇంద్రియాన్ని కూడా నియంత్రించుకున్నటువంటి నిస్సహాయ స్థితిలోకి వచ్చేసాం. అందుకే అవసరం లేకపోయినా కంటికి కావాల్సిందల్లా తెచ్చేసుకోవడం, తిని అరగించుకునేటువంటి శక్తి లేకపోయినా జిహ్వ చాపల్యంతో అన్నిటినీ కడుపులోకి తోసేస్తూ ఉండం, చివరికి ఆసుపత్రుల పాలు అవుతూ ఉంటాం. ఇంతే కదా జరుగుతూ వచ్చింది. అందువల్ల ఇంద్రియాలను మనం ఎంతవరకు బాహాటంగా వెళ్ళాలో అంతవరకే, ఆ తర్వాత దాన్ని సాధ్యమైనంత వరకు అంతర్ముఖం చేయడానికి ఆ సాధన అనేటువంటిది చెయ్యాలి అంటారు. ఎలా సాధన? ఇప్పుడు కళ్ళు చూస్తున్నాయి, చూపునిస్తున్నాయి, అంటే భౌతిక ప్రపంచాన్ని, దృశ్య ప్రపంచాన్ని మనకి అనుభూతిలోకి తీసుకొస్తున్నాయి. దృశ్య ప్రపంచాన్ని కళ్ళు. అయితే దాన్ని ఎలా ఉపయోగించుకుంటూ ఉండాలి? మనం ఏది చూసినా అందులో ఒక పవిత్రత అనేటువంటి దాన్ని మనం భావన చేస్తూ ఉండాలి. ఇప్పుడు స్త్రీల పట్ల కాముక దృష్టితో కాకుండా స్త్రీల పట్ల ఒక దైవీభావంతో కనుక చూస్తూ ఉంటే, అంటే మనసుకి ఆ రకమైనటువంటి భావనని సాధన చేయాలి మనం పవిత్రమైనటువంటి దృష్టితో. అదేవిధంగా ఏ ఆహారం తీసుకున్న జిహ్వ చాపల్యం అనేటువంటిది, ఆ ఆహారం అనేటువంటి ప్రసాద భావంతో కనుక మనం స్వీకరిస్తే, అది ప్రసాదం అంటే కొంచెం తింటాం, ఫలహారం అంటే ఎక్కువ తింటాం కదా.
అలా ఇంద్రియాలకు మనం ఒక సాధన అనేటువంటిది చేయాలి. స్పర్శ, భగవంతుడు ఇచ్చినటువంటి ఈ ప్రకృతి అంతా కూడా ఎంత సుందరమైనటువంటి ప్రకృతి అనేటువంటి దాన్ని, ఆయన యొక్క ఉనికిని మనం స్పర్శిస్తున్నాం అనేటువంటి దృష్టితోటి మన యొక్క స్పర్శ ఏది విన్నా కూడా అది భగవంత్ సంబంధమైనటువంటి కీర్తన స్తోత్రం కింద మనం భావిస్తూ ఉంటే, అదేవిధంగా ఆఘ్రాణించడం కూడా ఆయన యొక్క సన్నిధిలో ఆ ధూప యొక్క ఆ పరిమళం అంతా, లేదా ఆ పూల హారాల యొక్క పరిమళము అనేటువంటి ఒక భావనతో మనం మనసును సాధన చేస్తూ ఉంటే, అది మనం ఇంట్లో కూర్చుని పూజ చేసినా, దేవాలయానికి వెళ్ళినా, లేదా మన చుట్టూ ఉన్నవారితో మనం సంభాషించినా, చుట్టూ ఉన్న జగత్తుతో సంబంధం పెట్టుకున్నా సరే, ఆ రకమైనటువంటి చింతన నెమ్మదిగా మనకి అలవడుతూ ఉంటుంది. అలా ఇంద్రియ నిగ్రహం అనేటువంటి సాధన చేయాలి. అంతేగాని మనసుకు ఏది ఇష్టమో దానివైపు మనం వెళ్ళేలా చూడకూడదు. సాధారణంగా మనసుకి దానికి ఏది ఇష్టమో, దానికి ఏది ఆకర్షణ అనేటువంటిది దానికి తెలుసు. అది వ్యామోహాల వైపు లాగుతూ ఉంటుంది. అందువల్ల భౌతిక విషయాల పట్ల ఉన్నంత ఆసక్తి మనకి దైవ సంబంధమైనటువంటి విషయాల పట్ల ఉండదు కదా. అందువల్ల దానికి ఏంటంటే ఆ మనసుకి ఆ రకమైనటువంటి శిక్షణ మనం ఇచ్చుకోవాలి. ఆ ఇచ్చుకోవడం అనేటువంటిది కూడా ఒక గొప్ప సాధన. ప్రయత్నపూర్వకంగా మనం చేయాలి. అంటే అక్కడ ఆ బుద్ధిని మనసు నియంత్రించకూడదు, మనసుని బుద్ధి నియంత్రించేటువంటి విధంగా మన యొక్క సాధన అనేటువంటిది ఉండాలి. మనసుని అణగదొక్కేటువంటి విధంగా బుద్ధి అనేటువంటి విచక్షణ, నువ్వేం ఆలోచిస్తున్నావు, నువ్వు ఏం భావన చేస్తున్నావు, నీ యొక్క కోరికలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా బుద్ధి చెప్తూ ఉండాలి. ఆ మాటను మనం వినాలి. మనసు చెప్పినట్టల్లా నేను నడుస్తూ ఉంటాను, నా మనసు చెప్పినట్టుగానే నేను ఉంటాను అనేటువంటి కాదు అది. మనసు అటు ఇటు అన్నిటినీ ఆలోచిస్తూ ఉంటుంది, బుద్ధి వివేకంగా ఆలోచిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఆ ఇంద్రియాలన్నిటినీ కూడా మనం అదుపులో పెట్టుకున్నప్పుడే అది సరి అయినటువంటి విధిగా మన భౌతికమైనటువంటి కార్యకలాపాలు లేదా భగవత్ సంబంధమైనటువంటి కార్యకలాపాలు కూడా మనం సక్రమంగా నిర్వర్తించగలుగుతూ ఉంటాం. ఎందుకంటే ఈ శరీరం అనేటువంటిది అశాశ్వతమైనటువంటిది కదా. మనం నిర్వర్తించేటువంటి కార్యకలాపాలు ఇవన్నీ కూడా ఏ రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తున్నాయో అనేటువంటి దాన్ని మనం ఆలోచించాలి కదా. భౌతికమైనటువంటి ఆకర్షణలు, వ్యామోహాలు వెనకాతల ఏమి పొంచి ఉన్నాయో అనేటువంటి దాన్ని కూడా మనం గమనించుకుంటూ ఉండాలి కదా. దీనికి ఒక చక్కటి కథ చెప్పడం జరిగింది. ఒకసారి భక్త కబీరు రామభజనలు చేసుకుంటూ భుజాల జోలి వేసుకుని వీధుల గుండా సాగిపోతూ ఉన్నట్ట. అలా ఇల్లు తిరుగుతూ ఒక అందమైన దేవదాసి ఆ భవనం దగ్గర నిలబడి భిక్షాందేహి అనగానే చాలా అందమైనటువంటి, అందానికే అర్థం చెప్తున్నట్టుగానటువంటి ఆమె భిక్ష తీసుకొచ్చి ఆయన పాత్రలో వేసింది. ఆమెను ఒకసారి అలా చూసి ఒక పసిపాలుడులా చిరునవ్వుతో ఆశీర్వదించి ఆయన ముందుకు వెళ్ళిపోయాడు. కొన్ని నెలల తర్వాత కబీరు మళ్ళీ అదే వీధికి భిక్షాటనకు వచ్చి ఆ ఇంటి ముందు ఆగాడు. ఆ భవనం బూజు పట్టి బోసిపోయి ఉందిట, ఎంత పిలిచినా ఎవరు బయటికి రాలేదు. అలా ముందుకు వెడుతూ ఆయన శ్మశానం ముందు నిలబడి దూరంగా కట్టెలపై సగం కాలిపడి ఉన్న శవాన్ని చూస్తున్నట్ట. అంటే అంతకు ముందు రోజే దీర్ఘవ్యాధితో ఆ దేవదాసి కన్ను మూసింది, ఆవిడ దేహమని ఎవరో చెప్పారు అక్కడ వాళ్ళు. క్షణాలు కాకి వచ్చి ఆ దాసి కపాలంపై వాలింది. అప్పుడు కబీర్కు గతంలో తను చూసినటువంటి ఆమె కళ్ళు స్ఫురించాయి. అయ్యో, ఆనాడు కాటుకతో కళకళ్ళాడి హోయలు కురిపించినటువంటి ఆ కళ్ళు ఏమయ్యాయి? ఈనాడు కపాలం గుంటలుగా మారాయి కదా. అదే కనుదోయిపై కాకులు వాలి కావు కావుమంటున్నాయి. భోగాలేవి శాశ్వతం కాదు అని హెచ్చరిస్తున్నాయి అవి, కావు అంటూ అని మరో ఊరికి వెళ్ళారు. ఇలాంటి ఉదంతాలు ఎన్నో మనకి కనిపిస్తూ ఉంటాయి. భౌతికమైనటువంటి శరీరానికి ఎంతవరకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఎంతవరకు సంరక్షణ ఇవ్వాలి అనేటువంటి దాన్ని చూసుకోవాలి. అదేవిధంగా మనసుకు కూడా ఎంతవరకు దాన్ని మనం అనుసరించాలి, ఎలా దాన్ని నియంత్రణ పెట్టాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇంకా కొంచెం లోతుగా దీని గురించి ఆలోచన చేద్దాం. ఇంద్రియ సుఖాలకు ప్రాధాన్యత ఇవ్వద్దు అని చెప్తూ
సుఖతః క్రియతే రామభోగః పథ్యదంతశరీరే రోగః యద్యపి లోకే మరణం శరణం తదపి న ముంచతి పాపాచరణం అంటున్నారు. అంటే ఆయన యొక్క అభిప్రాయము, ఈ ఇంద్రియాలకు ప్రాధాన్యత అసలు ఇవ్వద్దని కాదు, తనుకిచ్చేటువంటి ప్రాధాన్యతని ఒకసారి విచక్షణాపూర్వకంగా చూసుకోండి అంటున్నారు. అలానే దాన్ని శుష్కింపచేసి కళ్ళను, కాళ్ళను, జిహ్వను వీటన్నిటినీ కూడా నిర్బంధంగా కట్టడి చేయమని శంకరాచార్యులు చెప్పటం లేదు. వారి ఉద్దేశం ఏంటంటే వాటికి ఎంత అవసరమో అంత సంతృప్తి పరిస్తే చాలు అన్నది వారి అభిప్రాయం. గౌతమ బుద్ధుడు కూడా అంటాడు, పూర్తి వైరాగ్యం వద్దు, అలాగని పూర్తి లోలత్వం వద్దు. ఇంద్రియాలు చెప్పిందంతా వినకండి, అలాగని అడిగినదేది ఇవ్వకుండా వాటిని ఆకలితో మార్చకండి. మీ స్నేహితులుగా, సహచరులుగా మెలిగేలాగా వాటికి శిక్షణ ఇవ్వండి. ఇదే మధ్య మార్గం అంటారు గౌతమ బుద్ధుడు. ఎందుకంటే ఇంద్రియ సుఖాలను ఎంత పెంచుకుంటే ఈ ప్రపంచానికి మనం అంత దాస్యం చేయాల్సి ఉంటుంది. బానిసగా అష్టైశ్వర్యాలు అనుభవించే కన్నా స్వతంత్రంగా బెచ్చమెత్తుకుని జీవించినా చాలు కదా. కానీ ఈ రోజుల్లో భోగభాగ్యాల వ్యామోహంలో ఆధునిక మానవుడి బతుకు బానిసల కన్నా హీనంగా మారిపోయింది అంటున్నారు. ఎందుకంటే మనం వ్యామోహాల కోసం లేదా అవసర నిమిత్తము వస్తువులన్నిటినీ కూడా సమకూర్చుకుంటాం. చివరికి ఏమవుతుందంటే మానవ సంబంధాల కన్నా వస్తువుల పట్ల బంధం అనేటువంటిది ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది. ఈ రోజుల్లో మనం చూస్తుంటాం, ఓ టీవీలు లేకపోయినా, ఫోన్లు లేకపోయినా బతకడం చాలా కష్టం అనిపిస్తుంటుంది. చుట్టూ మనుషులున్నా వాళ్ళతో నిమిత్త మాత్రంగా ఉండి వాళ్ళతో సంబంధం లేకుండా ఎవరి ప్రపంచంలో వాళ్ళు ఉండడం అనేటువంటి చూస్తున్నాం. అంటే వస్తు ప్రాధాన్యత పెరిగిపోతుంది, మానవ సంబంధాలు అనేటువంటి తరిగిపోతూ వచ్చాయి కదా. మనం సంపాదించుకున్నటువంటివి మన ఉనికిని మనం మర్చిపోయేలా చేస్తున్నాయి. మన ఉనికిని మనం సంపాదించుకునే విషయ వస్తువులే విపరీతంగా ప్రభావితం చేస్తున్నాయి కదా. అవి లేకపోతే మన ప్రాణాలు పోతాయేమో అనిపించేంతగా మనం వాటికి అలవాటు పడిపోయాం. శారదామాత అంటారు, చుట్టూ భోగ వస్తువుల మధ్య జీవించినప్పుడు వాటిని అనుభవించడానికి అనువైన మార్గాలు ఉత్పన్నమవుతాయి అని. అందుకే ఆ తల్లి చాలా అతి నిరాడంబరంగా జీవనాన్ని గడిపారు. వస్త్రాల నుంచి విహారాల వరకు వీలైనంత వరకు నిరాడంబరతకే ప్రాధాన్యత ఇవ్వాలంటారు ఆవిడ. అప్పుడు అవసరాల పేరుతో అతిగా ఆర్జించాల్సినటువంటి అడ్డదారులు తొక్కాల్సినటువంటి అవసరం లేదు కదా అని. ఎందుకంటే ఈ డాంబికమైనటువంటి జీవనశైలే చాలామంది అవినీతి కార్యకలాపాలు పాల్పడడానికి ప్రధాన కారణం అని చెప్పని వేమన ఒక చక్కటి శ్లోకం చెప్పారు కదా, నీళ్లలోని మీను నెరిమాంసమాసించి గాలమందు చిక్కు కరణి భువిని ఆశ తగిలి నరుడు నాలాగే చెడిపోవు విశ్వదాభిరామ వినురవేమ అని. అలాగే చెడిపోతాడు చేపలాగని. నీటిలోని చేప ఎరగా వేసినటువంటి ఆ మాంసం ముక్క కోసం ఆశతో గాలంలో చిక్కుకుంటుంది. అదేవిధంగా భోగాలను ఆశించిన మానవుడు ఆశల గాలానికి చిక్కుకుని దానిలోనే జీవితాన్ని వెళ్ళబుచ్చుతూ కష్టాల పాలవుతున్నాడని వేమన పరోక్షంగా హెచ్చరించడం జరిగింది. అయితే ఈ ఇంద్రియాలు అనేటువంటి వాటిని నిగ్రహించడం ఎలా సాధన చెయ్యాలి? రామకృష్ణ పరమహంస ఒక చక్కటి కథ చెప్పారు ఆయన. ఒకడికి ఒక పెంపుడు కుక్క ఉందిట. వాడు దాన్ని ఎత్తుకుని ముద్దాడి ఆడుకుంటూ ఉండేవాడు. ఎప్పుడు కూడా దాన్ని అంటిపెట్టుకునే ఉండేవాడు. అయితే ఒకసారి ఒక స్నేహితుడు ఇతను చూసి ఈ విధంగా ఆ కుక్క మీద అంత ప్రేమ కురిపించడం మంచిది కాదని చెప్పాడు. ఎందుకంటే ఎంతైనా అది జంతువు కదా, ఏదో ఒక రోజున దానివల్ల నీకు ముప్పు రావచ్చు, అది కరవనైనా కరుస్తుంది అని చెప్పని. సాధారణంగా పెంపుడు జంతువులు యజమాని పట్ల చాలా ప్రేమగా ఉంటుంటాయి. కరవడం అనేటువంటిది జరగదు. కానీ కొన్ని సందర్భాలలో అవి కూడా
కొంత వ్యతిరేకతని ప్రదర్శించడానికి ఆస్కారం అనేటువంటిది ఉంటూ వచ్చింది. వాటికి కొన్ని లక్షణాలు అనేటువంటి కోపం రావడం అనేటువంటి, ఆవేశం రావడం, ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి. జీవులన్నిటికీ ఉన్నటువంటి ఆ ఉద్రేకాలు అవన్నీ కూడా వాటికి ఉంటాయి. కాబట్టి దాన్ని కాస్త జాగ్రత్తగా దాంతో మెలుగుతూ ఉండు అన్నాడు. ఇదంతా విని ఆ యజమాని దాన్ని ఇంక ఎప్పుడూ ఎత్తుకుని ఆడించకూడదని నిశ్చయించుకున్నాడు. అయితే ఆ కుక్కకి తన యజమాని ప్రవర్తనలో మార్పు అర్థం కాలేదు. మాటి మాటికి అతని దగ్గరికి వచ్చేది. ఎందుకంటే యజమాని దాన్ని చాలా ముద్దుగా చూస్తూ ఉండేవాడు కదా. అందువల్ల అతని దగ్గరికి రావడం, అతను మళ్ళీ అలా లాలిస్తాడేమో, ఎత్తుకుంటాడేమో, ముద్దిస్తాడేమో అని చెప్పని. అయితే అది వచ్చినప్పుడల్లా ఇతను ఏం చేసేవాడు, తన్ని గెంటేస్తూ ఉండేవాడు. చాలాసార్లు తన్నులు తిన్న తర్వాత అది యజమానిని ఇబ్బంది పెట్టడం మానేసింది. ఇలా చెప్పి గురుదేవులు రామకృష్ణ పరమహంస ఏమన్నారంటే, ప్రతి ఒక్కరి పరిస్థితి ఇలాగే ఉంటుంది. హృదయంలో ఎంతగానో కోరుకున్నటువంటి కామం అనే కుక్కని ఎంతగా వదిలించుకోవాలని చూసినా అది మనల్ని అంత త్వరగా వదిలిపోదు అని. అంటే మనలో ఉన్నటువంటి కోరికలు, వాటిని మనం కట్టడి చేయాలనుకున్నా, బలవంతంగా అణిచివేయాలనుకున్నా, పట్టించుకోకుండా ఉండాలనుకున్నా, ఎంత అణిచిన కొద్దీ అవి అంత దృఢంగా మనని ప్రభావితం చేస్తూ ఉంటాయి. అలా అని చెప్పి మనం వదిలేయకూడదు. ఏం చేయాలి, ఇంకా సాధన, ఆ నిగ్రహించుకునేటువంటి సాధన, ఆ కోరికల నుంచి మన దృష్టిని మళ్లించుకునేటువంటి సాధన చేయాల్సి ఉంటుంది. ఒకరికి బాగా ఆ స్వీట్ తినాలనేటువంటి తీపి పదార్థాలపైన ఎక్కువ వ్యామోహం, చిన్నప్పటి నుంచి అవి తినాలని చెప్పి తింటూ ఉన్నాడు. చాలా వాటి ప్రీతి అవంటే. కానీ వాటి వల్ల ఆ జిహ్వ చాపల్యం చంపుకోకపోవడం వల్ల ఏమైంది, అతనికి అనారోగ్యం వచ్చింది. వైద్యుడు ఏం చెప్తాడు, వాటిని తినకండి అంటాడు. వైద్యుడు ఎంత తినద్దని చెప్పాడో అంత బలంగా తినాలనేటువంటి తపన మొదలవుతుంది. అప్పుడు ఏం చేయాలి, ఆ రోగి తినాలని అనిపించినప్పుడల్లా దాని నుంచి దృష్టిని ఇంకోవైపు మళ్లించుకోవాలి. అది అతని కోసమే కదా, అతని యొక్క అనారోగ్యం నుంచి అతన్ని తప్పించడం కోసమే కదా వైద్యుడు ఇచ్చినటువంటి సలహా. ఇది మన జీవితంలో మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. మనకు కూడా ఈ రకమైనటువంటివి జరుగుతూ ఉంటాయి. అందువల్ల ఏంటంటే ఈ కామం అనేటువంటిది ఆ కుక్కను వదిలించుకోవడానికి అతను దగ్గరికి వచ్చినప్పుడల్లా ఎలా దాన్ని దూరంగా పెట్టాడో, అదేవిధంగా మనలో ఈ రకమైనటువంటి ఆ కోరికలు కనుక పెరుగుతూ ఉంటే, వ్యామోహాలు కనుక పెరుగుతుంటే వాటిని దూరంగా పెట్టడానికి ప్రయత్నము చేయాలి, వాటిని తరిమి వేయాలి. క్రమంగా ఆ కామం చూపించే ప్రలోభాల నుంచి మీరు విడుదలవుతారు అని చెప్పి రామకృష్ణ పరమహంస తన శిష్యులకు ఆయన బోధ చేయడం అనేటువంటిది ఇక్కడ మనం గమనించాల్సింది. అదేవిధంగా ఇక్కడ ఈ శ్లోకంలో యద్యపి లోకే మరణం శరణం తదపిన ముంచతి పాపాచరణం అని కూడా చెప్తున్నారు శంకరులు. అంటే మనం పుట్టడం అనేటువంటి, జనించడం అనేటువంటి ఎంత సహజమో మరణించడం అనేటువంటిది కూడా అంతే సహజం. అందువల్ల నిరంతరము కూడా మనం ఏ పని చేస్తున్నా పునరపి జననం పునరపి మరణం అని చెప్పి విని ఉన్నాం కదా. మనం చేస్తున్నటువంటి కర్మలు, మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, మన ఆలోచనలు, మన భావనలు ఇవన్నీ కూడా రాబోయే జన్మకి మనం ఇప్పుడు పునాది వేస్తున్నాం సుమా అనేటువంటి దాన్ని మనసులో పెట్టుకోవాలి. ఎందువల్ల అంటే కర్మ సిద్ధాంతం ప్రకారంగా మనం చేసేటువంటి పనులే తర్వాత ఫలితాలుగా మన దగ్గరికి చేరుతూ ఉంటాయి. అందువల్ల ప్రతి వ్యక్తి కూడా తెల్లవారు లేచి ఏ కార్యక్రమాలు చేస్తున్నా ఇందులో ధర్మబద్ధంగా ఉన్నాయా, చక్కటి కార్యక్రమాలు నేను నిర్వర్తిస్తూ వచ్చానా, సద్భావనతో ఉన్నానా అనేటువంటి దాన్ని గమనంలోకి తీసుకుంటూ ఉండాలి. అంటే శ్మశాన వైరాగ్యం ఉండాలి ప్రతిరోజు అనేటువంటిది కాదు. నీ జీవితాన్ని నువ్వు సరైనటువంటి మార్గంలో మళ్లించడం అనేటువంటి నీ చేతిలో ఉంది. క్షణం తీరిక లేకుండా ఆ విధులు నిర్వర్తిస్తూ కోట్లు సంపాదించి
కీర్తి ప్రతిష్టలు పెంచుకోవాలి అనేటువంటి తాపత్రయంలో నువ్వు నైతిక విలువలను వదిలేసుకుంటున్నావేమో అనేటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఎంత మిడిసిపడ్డా మనం అందరం చేరుకునేటువంటి ఆ మరుభూమికే కదా, ఆ శ్మశానమే కదా. గుర్రం జాషువా గారని ఒక గొప్ప కవి ఉన్నారు. ఆయన శ్మశాన వాటిక ఆ కవితా ఖండికలో చక్కటి అంశాన్ని తెలియజేశారు. ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోనే కరగిపోయే, ఇచ్చోటనే భూములేలు రాజన్యుల అధికార ముద్రికలు అంతరించే, ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్లపూసల సౌరు గంగలో కలిసిపోయే, ఇచ్చోటనే ఎట్టి పేరెన్నికంగన్న చిత్రలేఖకుని కుంచెయు నశించే, ఇది పిశాచులతో నిటలేక్షులాండు గజ్జె కదిలించి ఆడు రంగస్థలము, ఇది మరణదూత తీక్ష్ణమో దృష్టులలయ నవని పాలించు భస్మ సింహాసనంబు అంటున్నారు. శ్మశానం గురించి ఆయన చెప్తున్నారు. గొప్ప గొప్ప కవులందరూ ఇక్కడ కలిసిపోయారు కదా మరుభూమిలో. రాజులు, అదేవిధంగా ఎంతమంది ఇల్లాళ్ళ యొక్క సౌభాగ్యము, చిత్రలేఖల యొక్క కుంచె, ఇవన్నీ నిటలేక్షుండి ఇక్కడ నాట్యం ఆడుతూ ఉంటాడో, ఇది ఒక నాటక రంగము, ఒక రంగస్థలము, మనం పాత్రధారులము, దీన్ని ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టుకోవాలి అని చెప్పి అంటారు. అయితే భగవంతుడి మా ఏమిటో కానీ మనం అందరం మరణం అంటే మనకు సంబంధం లేని విషయం అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటాం. పక్కింట్లో దొంగలు పెడితే మన ఇంట్లో కూడా పడతారేమోనని ముందు జాగ్రత్తగా తాళాలన్నింటినీ కూడా పకడ్బందీగా చూసుకుని ఏర్పాటు చేసుకుంటాం కదా. కానీ పక్క ఇంట్లో ప్రాణాలు పోతే మనవి కూడా ఎప్పుడొకప్పుడు పోతాయని మనం భావిస్తామా? ఆ మరణం అనేటువంటిది మనకు కూడా తప్పదు అనేటువంటిది ఆలోచన అనేటువంటి దాన్ని దగ్గరికి రానివ్వం. ఇంకో విషయం ఏంటంటే, అలా అంతిమ ఘడియల గురించి ఆలోచిస్తే అపచారం అన్నట్లుగా ఆ విషయాన్ని దాటవేస్తూ ఉంటాం. కానీ మరణం అనేటువంటి తప్పదు అనేటువంటి ఒక ఆలోచన కనుక ఉంటే మన నడక తడబడదు, అహంకారం రాదు. అలా ఈ శ్లోకం ద్వారా ఆదిశంకరులు మనకి ఒక చక్కటి హితవును తెలియజేస్తూ వచ్చారు. అంటే ఇంద్రియ సుఖాలకు ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే ప్రాధాన్యత ఇవ్వండి. ఆ ఎంతవరకు అనేటువంటి పరిమితిని విచక్షణతో ఆలోచించండి. కొంతమందికి 100 రూపాయలు ఉంటే చాలు జీవితం సుఖంగా గడుస్తుంది అనుకుంటాడు ఆ రోజుకి. ఇంకొకడు 1000 రూపాయలు ఉంటే కానీ ఈ రోజు వెళ్ళదు అనుకుంటాడు. అందువల్ల మనం ఇక్కడ మన బుద్ధిని ఉపయోగించాలి, మనసు కాదు. ఉపయోగించి ఏది ఎంతవరకు అవసరము, ఎంతవరకు మనం తాపత్రయపడాలి అనేటువంటిది ఆలోచించుకుని ఇంద్రియాల వెంట అహోరాత్రులు పరిగెత్తకుండా అంతర్ముఖం అవడానికి కూడా ప్రయత్నం చేయాలి.